వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు అసలు ఇంగ్లీష్‌లో? దేనికి సంబంధించిన విషయాలు మాట్లాడతారు అంటే, దేనికి సంబంధించినవి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. మీ మనసులో ఉండే భావాలు గత 30 సంవత్సరాల నుంచి తెలుగు భాష మాట్లాడుతున్నారు. అనేక విషయాల మీద మాట్లాడతారు. ఆ విషయాలన్నిటిని కూడా మనం ముక్కలు, ముక్కలు చేసి వాటిని డే వైస్‌గా సిస్టమాటిక్‌గా సిలబస్‌గా మార్చుకొని మనం నేర్చుకుంటున్నాం. అది జరుగుతున్న విషయం. అంటే అనేక రకాల విషయాలు ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి కదా! ఈ ఎక్స్‌ప్రెషన్స్ మొత్తాన్ని గూడా వి ఆర్ డివైడింగ్ ఇంటూ డేస్ అండ్ డేట్స్ అండ్ దట్ ఈస్ కాల్డ్ సిలబస్‌గా డివైడ్ చేసుకొని మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో భాగంగా లెవెల్ 1లో మనం 4 పిల్లర్స్ నేర్చుకున్నాం. ఏంటవి? ఒక టెన్స్ నేర్చుకున్నాం. పాస్ట్ యాక్షన్స్ చెప్పడానికి ఒక టెన్స్. ఫ్యూచర్‌ని చెప్పడానికి ఒక టెన్స్. కంటిన్యూయస్ జరుగుతూ ఉన్న పనులు చెప్పడానికి ఒక టెన్స్. జనరల్ యాక్షన్స్ చెప్పడానికి ఒక టెన్స్. ఈ 4 టెన్సుల్లో పాజిటివ్‌గా చెప్పడం, నెగెటివ్‌గా చెప్పడం, క్వెషన్ చేయటం బాగా వస్తే అసలు ఇంగ్లీష్ మాట్లాడేయొచ్చు. దాదాపుగా మాట్లాడొచ్చు. అంటే 4 పిల్లర్స్ మోస్ట్ ఎసెన్షియల్ పిల్లర్స్. ఆ తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే పాస్ట్‌ని ఇలానే గాదు, ఇంకా పాస్ట్‌లో డెప్త్ ఉంది. 1.1, 1.2, 1.3 అని మనం 3 రకాల పాస్ట్ చెప్పుకున్నాం. I went, I have gone, I had gone. I didn't go, I haven't gone, I hadn't gone. The questions are very important. మళ్ళా ఇంకా పాస్ట్‌లోని ఇంకా డెప్త్‌కెళ్ళాము. ఏం వెళ్ళాం పాస్ట్‌లో స్పీకరు పని జరిగిన టైంలో లేడు. పని జరిగిన ప్లేస్‌లో లేడు. అప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. ఆ పని జరిగుంటుంది, జరిగుండొచ్చు, జరిగుండొచ్చేమోనండి. సో, అలా ఒక పని పాస్ట్‌లో జరిగుంటుంది అని చెప్పడానికి విల్, హావ్ అనే మాటని, జరిగి ఉండదండి నేననుకోవటం అని చెప్పాలంటే వోంట్ హావ్ అనే మాటని, అలాగే జరిగుండొచ్చు, మే హావ్, ఇంకా జరిగుండకపోవచ్చు, మే నాట్ హావ్. హ్మ్. అలాగే జరిగుండొచ్చేమోనండి ఎవరు చెప్పగలరు? మైట్ హావ్, అలాగే మైట్ నాట్ హావ్, మస్ట్ హావ్, ఖచ్చితంగా జరిగుండాలి, మస్ట్ హావ్, ఆట్ టు హావ్. ఇలా సిలబస్ కన్నా కూడా మించి చెప్పాం. యాక్చువల్‌గా ఒక్కటి చాలు. మైట్ హావ్, మైట్ నాట్ హావ్. దేనికి వాడతాం ఈ మైట్ హావ్, మైట్ నాట్ హావ్‌ని? ఒక పని బహుశా జరిగుంటుంది. అంటే అదొక్కటే చెప్తే. జరిగుంటుంది. ఐ థింక్ హి మైట్ హావ్ గాన్. అతను వెళ్ళిపోయి ఉంటాడు. ఐ థింక్ హి మైట్ నాట్ హావ్ గాన్ ఎట్. అతను ఇంకా వెళ్ళి ఉండడు. దే మైట్ హావ్ రీచ్డ్. వాళ్ళు చేరుకొని ఉంటారు. ఐ థింక్ దే మైట్ నాట్ హావ్ రీచ్డ్ ఎట్. ఇలా మైట్ హావ్, మైట్ నాట్ హావ్ ఒక్క దాంట్లోనే అన్నీ చెప్పేయొచ్చు. ఆ 5 ఫార్మ్స్ అక్కర్లా. నాలెడ్జ్ కోసం నేను చెప్పాను. ఇక దాని తర్వాత కొన్ని పనులు మనకి జరిగాయని తెలిసినా కూడా మనకి కన్ఫర్మేషన్ ఉండదు. మనకు తెలిసిపోతుంది మనస్సాక్షికి. అంటే చుట్టూ వాతావరణం గాని, ఆ పరిసరాలు గాని, సరౌండింగ్స్‌ని గాని మనకు అర్థమైపోతుంది ఆల్‌మోస్ట్. కానీ మనం కన్ఫర్మేషన్ లేకపోవడం వలన అది జరిగినట్లుందండి అంటాం. వర్షం పడినట్లుంది. ఎందుకని అలా అంటున్నాం మనం? వర్షం పడిన సూచనలంటే ఏంటి? నేల తడిగా ఉంది. ఇంకా ఆకాశంలో మబ్బులున్నాయి. వర్షం పడినప్పుడు నువ్వు ఇంటి లోపల ఉన్నావు. నీకు తెలీదు. బయటికొచ్చి చూసావు. వర్షం పడినట్లుంది ఇక్కడ. వర్షం పడినట్లుందే. నేను చూడలేదు. నేను వినలేదు. శబ్దం రాలేదు. సీమ్స్ టు హావ్. ఇట్ సీమ్స్ టు హావ్ రెయిన్డ్. అతను వెళ్ళినట్లున్నాడండి. కారు లేదు. అంటే ఇక్కడ స్పీకరు ఎక్కడున్నాడు అంటే, పని జరిగిన ప్లేసెస్‌లోనే ఉన్నాడు. దగ్గరలో అక్కడే ఉన్నాడు. ఎక్స్‌పెక్టెడ్ పాస్ట్‌లో అలా గాదు. స్పీకర్ ఒక చోట, పని ఒక చోట జరిగింది. ఇన్సిడెన్స్ is at some other place, the speaker is at some other place in the expected past. But in the semi-expected past, the speaker is at the place of action only. By observing the surroundings and the situations, by his experience, he understands that something has happened, but it is not confirmed. And therefore, he says, it seems to have rained here. He seems to have gone because his car is not there. He seems to have gone. To have gone. అతను వెళ్ళినట్లున్నాడు. He seems to have come just now. అతను ఇప్పుడే వచ్చినట్లున్నాడు. The teacher seems to have started the class just now.
టీచర్ గారు ఇప్పుడే క్లాస్ స్టార్ట్ చేసినట్లున్నారు. I think the teacher seems to have made some announcement before I came to the class. The teacher seems to have made some announcement before I came to the class. నేను క్లాస్కి రాకముందు టీచర్ ఒక అనౌన్స్మెంట్ చేసినట్లున్నారు. ఇట్లా seems to have, seem to have, I seem to have, you seem to have, we seem to have, they seem to have. ఈ షీట్కి మాత్రం seems to have. నెగిటివ్ అయితే సీమ్స్ నాట్ టు, టూకి ముందు నాట్ పెట్టుకుంటాం అని చెప్పాను. దీనికి నోట్స్ కూడా ఇచ్చినట్టున్నాను, రికార్డింగ్ కూడా పంపించాను అందరికి. సీమ్స్ నాట్ టు హ్యావ్ గాన్, అతను వెళ్ళినట్లు లేడు. అతను ఈ రోజు ఆఫీస్కి వెళ్ళినట్టు లేడండి. అతను పొద్దు నుంచి కార్ అక్కడే ఉంది. ఈ సీమ్స్ నాట్ టు హ్యావ్ గాన్ టు ఆఫీస్ టుడే. హిస్ కార్ ఈస్ దేర్ సిన్స్ మార్నింగ్. ద టీచర్ సీమ్స్ నాట్ టు హ్యావ్ స్టార్టెడ్ ద లెసన్ ఎట్. టీచర్ ఇంకా లెసన్ స్టార్ట్ చేసినట్లు లేరు. ద టీచర్ seems not to have started the lesson yet. ఇట్లా మనం ఒక పని జరిగినట్లు లేదు, జరిగినట్లుంది. I seem to have committed mistakes somewhere. చెప్పాను ఎగ్జాంపుల్స్ ఇవన్నీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. I seem to have disappointed you. I'm very sorry. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినట్లున్నాను. I seem to have committed a mistake. I seem to have troubled you. I seem to have hurt you. Hurt. HURT. hurted లేదు ఇంగ్లీష్లో. కట్ పుట్ లాగా హట్. ఐ సీమ్ టు హ్యావ్ హర్ట్ యూ. ఇలా మనం చెప్పుకోవచ్చు, రైట్? సో దాని తర్వాత మనం ఏం చెప్పుకున్నాం అంటే ఆబ్లిగేషన్స్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ వర్డ్, బికాస్ ఆబ్లిగేషన్స్ మీన్స్ ద థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ either by order of somebody or by responsibility or by office. It's something like that. Compulsions. అంటే సమ్ యాక్షన్స్ మనం తప్పనిసరిగా చేయాల్సి ఉంటాయి. అంటే ఆ చేయాల్సిన పనులు చెప్పేటప్పుడు ప్రెసెంట్లో అయితే ఒక రకంగా చెప్తాం, పాస్ట్లో అయితే ఇంకో రకంగా చెప్తాం, ఫ్యూచర్లో అయితే ఇంకో రకంగా చెప్తాం. సపోజ్ ఇప్పుడు ఒక పని చేయాలనుకుంటే చేయాలి అంటాం. నేను వెళ్ళాలండి, నాకు కొంచెం వెళ్ళాలి, రావాలి, చెప్పాలి, అడగాలి, ప్రెసెంట్లో అయితే. అదే పాస్ట్ కదా మనం మాట్లాడుతుంది ఇప్పుడు. మరి పాస్ట్లో ఒక పని చేయాల్సి వచ్చింది, రావాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, అడగాల్సి వచ్చింది, ఇవ్వాల్సి వచ్చింది, ఇలా వచ్చింది అంటాం. ఏమొచ్చింది? ఒక పని చెయ్యవలసి వచ్చింది, చేశాం. సో ఇన్ ద పాస్ట్ దెర్ వాజ్ ఎ కంపల్షన్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ అండ్ దేర్ ఫోర్ వీ డిడ్ ఇట్, ఇట్స్ ఓవర్. దెర్ వాజ్ ఎ కంపల్షన్ అండ్ వీ ఫుల్ఫిల్ ద కంపల్షన్. దట్స్ ఆల్. దానికి మీరు హ్యాడ్ టు అనే మాట వాడమన్నారు. అందరికీ హ్యాడ్ టు. మనం పర్సన్స్ ఎవరున్నా ఐ హ్యాడ్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే, నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే, మేము వెళ్ళాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే, ఐ థింక్ మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకుంటా. హీ హ్యాడ్ టు, షీ హ్యాడ్ టు, ఇట్ హ్యాడ్ టు, మై బ్రదర్ హ్యాడ్ టు, లతా, సీత, గీత, గోపాల్ హ్యాడ్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే. ఫర్ ఆల్ ద పర్సన్స్ హ్యాడ్ టు ప్లస్ V1 గోనే వస్తుంది. హ్యాడ్ టు వచ్చిన, నీడెడ్ టు వచ్చిన, సపోజ్డ్ టు వచ్చిన, ఏబుల్ టు వచ్చిన, యూజ్డ్ టు వచ్చిన, చూడండి రెండు తర్వాత టూ ఉన్నాయి. ఈ టూ తర్వాత వచ్చే వర్బ్, యాక్షన్ వర్బ్ ప్రెసెంట్ టెన్స్ లో అంటే టూ ప్లస్ V1 ఫామ్ లో ఉంటాయి ఎప్పుడు కూడా. యూజ్డ్ టు తర్వాత, ఏబుల్ టు తర్వాత, హ్యాడ్ టు తర్వాత, హ్యావ్ టు తర్వాత, అన్ని తర్వాత ఎక్కడ టూ వచ్చిందో ఆ టూ తర్వాత వచ్చే వర్బ్ V1 ఫామ్ లో ఉంటుంది, ప్రెసెంట్ టెన్స్ ఫామ్ లోనే వాడాలి. మీకు అదే చెప్పాను కూడా మొన్న మీకు ఒకసారి నేను. మనం ఎక్కువగా ఇంగ్లీష్ లో వాడే యాక్షన్ వర్బ్ ఫార్మ్స్ ఏంటంటే V1, V3 ఎక్కువగా వాడేది. V1 వాడతాం ఎక్కువగా, V3 కూడా ఎక్కువగా వాడతాం. ఈ రెండు చాలా ఎక్కువగా మనం వాడే ఫార్మ్స్. కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా రోజు వాడే వర్బ్స్ అన్నిటిని కూడా ఈ V1, V3 బాగా నాలుక మీద గుర్తు పెట్టుకుంటే టకటకటగా మాట్లాడవచ్చు. యూ కెన్ స్పీక్ వెరీ కంఫర్టబుల్. అలాగే హ్యాడ్ టు కి అనేది పాజిటివ్. మరి హ్యాడ్ టు కి నెగిటివ్ ఏంటి? నేను ఆ పని చేయాల్సి వచ్చింది. చెయ్యవలసి రాలేదు అనేది తెలుగులో ఒక మంచి సెంటెన్స్ అది. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చిందండి. ఐ హ్యాడ్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళవలసి రాలేదు, ఎందుకంటే వర్క్ అంతా 1 డే ముందే చేసేసాను. ఐ డింట్ హ్యావ్ టు గో టు ఆఫీస్ అని వాడమన్నా.
డింట్ అనే మాటని హ్యాడ్ టు కి ముందు పెడితే ఈ హ్యాడ్ టు కాస్త హ్యావ్ టు అయిపోతుంది. డింట్ అనే మాట డిడ్ నాట్ డింట్. ఆ డింట్ అనే మాట హ్యాడ్ టు కి ముందు పెట్టామనుకోండి, ఇంక హ్యాడ్ టు వాడకూడదు, హ్యావ్ టు వాడాలని చెప్పాను. ఎందుకని డిడ్ హ్యావ్ టు హ్యాడ్ టు అయిపోతుంది. డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2. ఐ డింట్ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే. గోనే ఐ హ్యాడ్ టు గో, పాజిటివ్ లోనే హ్యాడ్ టు వస్తుంది, మిగతా ఎక్కడ హ్యాడ్ టు రాదు. నెగిటివ్ లో డింట్ వచ్చింది కాబట్టి హ్యాడ్ టు వస్తుంది, క్వశ్చన్స్ లో డిడ్ వస్తుంది కాబట్టి హ్యావ్ టు వస్తుంది. సో ఐ డింట్ హ్యావ్ టు గో టు ఆఫీస్. ఐ డింట్ హ్యావ్ టు బై ఎనీ గ్రామర్ బుక్. ఐ డింట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్, హీ హ్యాస్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ మీ. ఐ డింట్ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద మేనేజర్. సో ఒక పని నేను చేయవలసి రాలేదండి పాస్ట్ లో, అందుకని చేయలేదు. బికాస్ చేయవలసి రాలేదంటే అర్థం ఏంటి, అక్కడ నాకు ఆ చేయవలసిన అగస్త్యం లేదు, చేయవలసిన కంపల్షన్ లేదు అక్కడ, అందువల్ల నేను చేయలేదు అని చెప్తున్నాను. There was no compulsion for me to do something in the past, and therefore I didn't do that one, right? So I had to work till 2 o'clock yesterday. I didn't have to work till 2 o'clock yesterday. పని చేయవలసి రాలేదు, రైట్? అలాగే డిడ్ యూ హ్యావ్ టు వర్క్, డిడ్ంట్ యూ హ్యావ్ టు వర్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. వేర్ డిడ్ యూ హ్యావ్ టు, హౌ డిడ్ యూ హ్యావ్ టు, వాట్ డిడ్ యూ హ్యావ్ టు, వై డిడ్ంట్ యూ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే, వై డిడ్ంట్ యూ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే, ఆఫీస్కి ఎందుకు వెళ్ళవలసి రాలేదు మీరు. అలాగే ఈ హ్యాడ్ టు కి బదులుగా నీడెడ్ టు అనే మాట కూడా వాడచ్చు, చిన్న చేంజ్ అంతే. ఐ హ్యాడ్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే, ఐ నీడెడ్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే. డిఫరెన్స్ ఏంటి? ఐ హ్యాడ్ టు గో టు ఆఫీస్ మీన్స్ మీ బాస్ రమ్మన్నాడు, నువ్వు రా ఆఫీస్కి రేపు పని చేయాలి అందరం అన్నాడు కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళాలి, తప్పదు, వెళ్ళావు. ద పాస్ట్ కంపల్షన్, ఐ హ్యాడ్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే బికాస్ మై బాస్ ఆర్డర్ మీ టు కమ్ టు ఆఫీస్. ఐ హ్యాడ్ టు గో టు ఆఫీస్ అనకుండా నేను ఐ నీడెడ్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, నిన్న వెళ్ళాను. ఇక్కడ బాస్ నిన్ను ఆర్డర్ చేశాడా లేదా అనేది ఆ విషయం కాదు. ఇక్కడ నీకేదో అవసరం అనిపించింది, ఏదో మర్చిపోయావు, ఫైల్ సబ్మిషన్ చేయటము, ఇంకేదో మర్చిపోయావు, లేదా నీకేదో కొన్ని రిఫరెన్సెస్ కావాల్సి వచ్చింది, ఏదో సంథింగ్ వర్క్, నీ అవసరం నీది అక్కడ. ద నెసెసిటీ ఈజ్ యువర్స్ అండ్ దేర్ ఫోర్ యూ వెంట్ దేర్. అంటే మనం రెండిట్లో కూడా ఐ హ్యాడ్ టు గోలో ఐ నీడెడ్ టు గోలో రెండిట్లో కూడా వెళ్ళావు. కానీ ఇంటెన్షన్ బిహైండ్ గోయింగ్ ఈస్, ఇన్ ద ఫస్ట్ కేస్ దెర్ వాజ్ ఎ కంపల్షన్ ఫ్రమ్ అబౌవ్. In the second case, there may not be compulsion, but there was a necessity for you to go to office to complete the pending work. ఇప్పుడు మండే కల్లా సబ్మిట్ చేయాలి, ఎవరు నిన్ను ఆర్డర్ చేయాలా, కానీ మండే కల్లా చేయాలి కాబట్టి ఆ వర్క్ అంతా నీ అవసరం అది కాబట్టి నువ్వు వెళ్ళావు. ఐ నీడెడ్ టు కంప్లీట్ ఆల్ ద వర్క్. సో మీరు గమనించండి, అది అవసరమా లేదా కంపల్షనా. ఎవరో ఒక ఆర్డర్ చేస్తే మనం వెళ్ళాలనుకోండి, వెళ్ళాల్సి వచ్చింది అంటాం. మీ అంతటా మీకు అర్థమయ్యి అది అవసరం అనిపించి కొన్ని పనులు మనం చేస్తాం పాస్ట్లో, కొన్ని పనులు పాస్ట్లో మనకి అవసరం అనిపించి చేస్తాం. వాటికి మనం నీడెడ్ టు గో, నీడెడ్ టు వెయిట్, నీడెడ్ టు రైట్, నీడెడ్ టు ఎస్టాబ్లిష్. ఒక పని చేయవలసిన అవసరం వచ్చింది అంటున్నాం మనం. వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, రావాల్సిన అవసరం. ఐ నీడెడ్ టు బై ఎ గ్రామర్ బుక్, ఐ నీడెడ్ టు వర్క్ వైల్ స్టడీయింగ్. చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. వైల్ స్టడీయింగ్ ఇప్పుడు కాదు, వైల్ స్టడీయింగ్ అంటే చదువుతున్నప్పుడు. అది ప్రెసెంట్లో వైల్ స్టడీయింగ్ అనే చిన్న ముక్క, దాన్ని ఫ్రేజ్ అంటాం. దాన్ని మనం ఏ టాపిక్ చెప్పేటప్పుడైనా వాడచ్చు, పాస్ట్లో, ప్రెసెంట్లో, ఫ్యూచర్లో వాడచ్చు. దానికి ముందున్న సెంటెన్స్ చాలా ముఖ్యం. ఐ నీడెడ్ టు వర్క్ ఎప్పుడు, వైల్ స్టడీయింగ్, రైట్? I needed to complete my work while watching TV. While listening to the commentary, I had to complete my work. ఏదో ఒకటి పక్కన వైల్ అంటే ఏంటి, ఆ పని చేస్తున్నప్పుడు, వైల్ డూయింగ్, వైల్ స్లీపింగ్, వైల్ రన్నింగ్, వైల్ డ్రైవింగ్. I needed to attend the calls while driving yesterday.
మీరేదో కార్ డ్రైవ్ చేసుకుంటూ పోతున్నారు. మీకేదో కాల్స్ వచ్చాయి. ఆ విషయాన్ని మళ్ళా మీరు ఎవరికో చెప్తున్నారు. ఐ నీడెడ్ టు అటెండ్ ద కాల్స్. ఐ నీడెడ్ టు అటెండ్ ద కాల్స్. ఎక్కడ నేను టు పెట్టలేదు. నీడెడ్ టు అటెండ్ టు ద కాల్స్ అనలేదు. ఐ నీడెడ్ టు అటెండ్. నీడెడ్ టు అనేది కంపల్సరీ వాడాల్సిన అక్కడ టు వేరు. టు ఇన్ఫినిటివ్. అటెండ్ టు ద కాల్స్ అనలేదు నేను. అటెండ్ తర్వాత టు పెట్టలేదు. ప్రిపోజిషన్ అక్కర్లా. ఐ నీడెడ్ టు అటెండ్ ద కాల్స్ వైల్ డ్రైవింగ్ ఎస్టర్డే. Right? So I needed to have a meeting with the management while discussing the developments of the college. ఇలా ఎన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చండి. అంటే వైల్ అనే మాట, వెన్ అనే మాట ప్లస్ ఐఎన్జి వర్బ్. వెన్ గోయింగ్, వెన్ కమింగ్, వెన్ రైటింగ్, వైల్ గోయింగ్, వైల్ కమింగ్, వైల్ రైటింగ్, ఇలా మనం వెన్, వైలు ప్లస్ ఐఎన్జి, ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి, మనం చెప్పుకున్నాం కదా బిఫోర్ ప్లస్ ఐఎన్జి, వీటిని మనం ఫ్రేజల్స్ గా, అంటే దట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఆఫ్ టైం అంటాం. టైంని సూచించే ఫ్రేజెస్. వాటిని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. అలాగే ఒక పని చేయవలసిన అవసరం రాలేదండి మొత్తం మీద నాకు. నేను చేయాల్సిన అవసరం రాలేదు, చేయలేదు. దెర్ వాజ్ నో నెసెసిటీ ఇన్ ద పాస్ట్ అండ్ దేర్ ఫోర్ ఐ డిడ్ నాట్ డూ దట్ వన్. దెర్ వాజ్ నో నెసెసిటీ. ఐ డింట్ నీడ్ టు గో. I didn't need to go means what? I didn't need to go. There was no need to go and therefore I didn't go. The meaning is that. I didn't need to buy any grammar book because our teacher has provided the study material. I didn't need to buy any grammar book. That means there was no need to buy and therefore I didn't buy. So ఇలా మనం needed to కూడా నేర్చుకున్నాం. క్వశ్చన్స్ ఉన్నాయి. Did you need to go? Didn't you need to go? So had to, need to, రెండిట్లో needed to లో కూడా did తో మనం స్టార్ట్ చేస్తాం క్వశ్చన్స్. Did you need to go? Didn't you need to go? Where did you need to go? How did you need to go? Why did you need to go? Did you need to go? Did you need to go? Like this. And then supposed to, యాక్చువల్గా supposed to అనే మాటకి కంప్లీట్ గా డిఫరెంట్ అర్థం. ఐ నీడెడ్ టు గో అంటే వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఐ హ్యాడ్ టు గో అంటే వెళ్ళాల్సి వచ్చింది. ఐ వాజ్ సపోజ్ టు గో అంటే నేను వెళ్ళవలసి ఉంది నిన్న. కరెక్ట్ గా నిజం చెప్పాలంటే వెళ్ళలేదు. ఐ వాజ్ సపోజ్ టు గో అన్నా, ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు గో అన్నా, నేను వెళ్ళవలసి ఉంది నిన్న. నిజానికి నేను వెళ్ళలేదు. అది ఐ వాజ్ సపోజ్ టు గో అంటే నేను అది ప్రెసెంట్ లో లాగా ఐ ఆమ్ సపోజ్ టు గో అర్థం కాదు. ఐ ఆమ్ సపోజ్ టు గో అంటే అర్థం చాలా డిఫరెంట్, అసలు ఎంటైర్ డిఫరెంట్. అది ఐ వాజ్ సపోజ్ టు గో అంటే అర్థం వేరు. That means there was an obligation in the past, but you didn't complete that obligation. You didn't fulfill that obligation. Unfulfilled obligations. In reality, there was some compulsion for you in the past, but that reality was not fulfilled. That obligation was not fulfilled. I was supposed to complete 4 chapters yesterday, but some relatives came to my house and therefore I was unable to complete. I was supposed to ni, I was unable to combination లో వాడతారు ఎక్కువగా. I was supposed to do, చేయవలసి ఉంది కానీ చేయలేకపోయాను. I was unable to అనొచ్చు, I could not అనొచ్చు. మీకు చెప్పుకున్నాం మనం. could not to was unable to రెండు ఒకటే. నెగిటివ్ లో రెండిట్లో ఒకటే వస్తుంది. సో జనరల్ గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ కూడా దే హ్యావ్ ఏ కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని. ఆ కాంబినేషన్స్ ఏంటిది? I was supposed to go to office yesterday, but I was unable to go, but I could not go. పక్కన సెంటెన్స్ ఇంకోటి. ఈ కాంబినేషన్స్ లో వాడతారు ఎక్కువగా. అప్పుడు ఏంటంటే మనం లాంగ్వేజ్ ని బ్యూటిఫుల్ గా, ప్రొఫెషనల్ గా వాడిన ఆ ఇంప్రెషన్ తీసుకురావచ్చు. I was supposed to go to office yesterday. There was no holiday for us, but I was unable to go because some guests came to my house. I informed my manager and I have taken the permission also. Right? I was supposed to inform my manager, but I didn't inform. I was unable to inform because I was so tensed yesterday on account of some important work.
I was supposed to inform my manager about my not being able to come to office. I was supposed to inform my manager. That means I didn't inform. I was supposed to inform. I was unable to inform because of the tense work. Because of the tense work. Tense అంటే బాగా టెన్షన్ తో కూడిన వర్క్ అని అర్థం. Because of the tense work I had yesterday. ఇలా మనం కాంబినేషన్స్ చూసుకోవాలన్నమాట. ఏ కాంబినేషన్లో ఏ ప్యాటర్న్స్ మనం వాడతాం. బికాస్ మేము లాంగ్వేజ్ స్టడీస్లో సైకాలజీ ఆఫ్ ద లాంగ్వేజ్ అని ఒక సబ్జెక్ట్ స్టడీ చేస్తాం. దాంట్లో ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. అంటే ఇంగ్లీష్లో ఎలా ప్యాటర్న్స్ ఉంటాయంటే మనకి లైఫ్లో కూడా అనేక రకాల విషయాల్లో ప్యాటర్న్స్ ఉంటాయి. ఇఫ్ యూ సీ ద క్యాలీఫ్లవర్, ఎవ్రీ క్యాలీఫ్లవర్ హ్యాస్ గాట్ ద సేమ్ ప్యాటర్న్, డిజైన్స్, సర్కిల్స్. ఇలా ఇది ఒకటే కాదు, ప్రతి చోట ఈ సృష్టి మొత్తం ఒక ప్యాటర్న్. అంటే ద హోల్ యూనివర్స్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ స్కిల్సే. ప్రపంచం అంతా కమ్యూనికేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక కలర్ ఉంది, కలర్ కమ్యూనికేట్ సంథింగ్. దిస్ కెమెరా కమ్యూనికేట్ సంథింగ్. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ కమ్యూనికేట్స్. దాంట్లో ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ కమ్యూనికేషన్ అని, యానిమల్స్ కమ్యూనికేషన్ అని, హోమోసోపియన్స్ కమ్యూనికేషన్ అని, హోమనాయిడ్స్ కమ్యూనికేషన్ అని, ఎన్నో వేల సంవత్సరాల నుంచి వచ్చిన కమ్యూనికేషన్ సిస్టమ్స్, బర్డ్స్ ఇలా అన్ని స్టడీ చేస్తాం మేము జనరల్ గా. అవన్నీ కూడా మా రీసెర్చ్ వర్క్ కూడా అదే. దాంట్లో భాగంగా ఏంటంటే మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు హ్యూమన్ బీయింగ్స్ కొన్ని ప్యాటర్న్స్ లో కమ్యూనికేట్ చేస్తాం. కొన్ని ప్యాటర్న్స్ అంటే ఇది కాంబినేషను. చూడండి మనకు వచ్చిన ఇంగ్లీష్ అంతా కూడా ప్యాటర్న్ వచ్చింది. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఒక ప్యాటర్న్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్ ఒక ప్యాటర్న్. ఇట్లా కొన్ని చిన్న వర్డ్స్, ఫ్రేజెస్. సో మనం ఈ సపోజ్ టుని ఎలా మనం వాడాలి అనేది మనం నేర్చుకున్నాం. తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పాస్ట్ ఎబిలిటీస్, ఇన్ఎబిలిటీస్. పాస్ట్ ఎబిలిటీస్, ఇన్ఎబిలిటీస్ అంటే ఏంటి? మనకి సామర్థ్యాలు ఉంటాయి ప్రతి మనిషికి. ఎవ్రీబడి హ్యాస్ సమ్ ఎబిలిటీస్. ఎబిలిటీ అంటే చేయగలము అని అర్థం. ఒక పని చేయగలిగే సత్తువ, సామర్థ్యాన్ని ఎబిలిటీ అంటాం. సపోజ్ నేను 1 కిలోమీటర్ పరిగెట్టగలను అంటే కిలోమీటర్ పరిగెట్టగలిగే సామర్థ్యం నాకు ఉంది అని అర్థం. దానికి తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఐ కెన్ రన్ అంటాం. ఐ కెన్ రన్ ఫర్ 1 కిలో. కెన్ అనే మాట వాడతాం ఇంగ్లీష్, చిన్న వర్డ్ కెన్. కానీ నేను మాట్లాడుతుంది ఇప్పుడు ప్రెసెంట్ ఎబిలిటీస్ గురించి కాదు, పాస్ట్ ఎబిలిటీస్. పాస్ట్ ఎబిలిటీ అంటే ఏంటి? ఒకప్పుడు మనకున్న సామర్థ్యాలు ఇప్పుడు లేవు. అవి ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోతే వేరే విషయం. ఒకప్పుడు నేను చేయగలిగేవాడిని అండి ఆ రోజుల్లో. ఏ రోజుల్లో? ఏమో, పాస్ట్ లో ఎప్పుడో. నువ్వు 10th క్లాస్లో, ఇంటర్మీడియటో, డిగ్రీయో, 1 ఇయర్ బ్యాకో, 1 మంత్ బ్యాక్ వరకు, 1 మంత్ బ్యాక్ వరకు ఏవో. పాస్ట్ అంటే ఏదైనా కావచ్చుగా. సో పాస్ట్ లో ఒక పని చేయగలిగేవాడిని అండి రోజు. నేను ఆ రోజుల్లో అండి రోజుకి 4 గంటలు ఆడగలిగేవాళ్ళం. ఇప్పుడు 1 గంట ఆడలేకపోతున్నాం అంటారు కదా మనం మామూలుగా. ఆ రోజుల్లో రోజుకి 4 గంటలు ఆడగలిగేవాళ్ళం అండి. గలిగేవాళ్ళము అన్నాం. గలిగేవాడిని అంటే అర్థం ఏంటి? అంటే యూ హ్యాడ్ ద ఎబిలిటీ ఇన్ ద పాస్ట్ టు ప్లే ఫర్ 4 hours. You had, not you have, I'm talking about. Not you have, you had the ability to play for 4 hours a day. When you were in your degree, or 5 years back, or 1 year back, you can say, I could run, I could walk for 8 kilometers every day 1 year back. Till 1 year back. Till 1 year back అంటే ఒక 1 year back వరకు నేను రోజుకి 8 కిలోమీటర్లు నడవగలిగేవాడిని. చూడండి, ఐ కెన్ వాక్ అంటే ఇప్పుడు నడవగలను. ఐ కుడ్ వాక్ ఫాస్ట్. సో కుడ్ అనే మాటని ఇంగ్లీష్లో ఒక 5 సందర్భాల్లో దాన్ని వాడుతుంటాం. కుడ్ అనే మాటని 5 సందర్భాల్లో 5 రకాల అర్థాలు వచ్చేటట్లుగా వాడతాం. ఒక అర్థమే కాదు దానికి ఉంది. దాంట్లో ఒక అర్థాన్ని మాత్రమే ఇప్పుడు నేను మాట్లాడుతుంది. పాస్ట్ ఎబిలిటీ అనేది ఆ 5 అర్థాలలో ఒక అర్థం మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఐ కుడ్ రన్ వెరీ వెల్ ఇన్ మై కాలేజ్ డేస్. ఐ కుడ్ వాక్ ఫర్ 8 kilometers till 1 year ago. I could study at least one book every week before my eyes got problem, before my eyes got
My vision got disturbed. I could read one book a week before my vision was impaired, got affected. Impaired అంటే బలహీనం అవటం. Impaired. IMPAIR. Impaired. Impaired అంటే బలహీనం. Impairment. అంటే ఏంటి, నేను రోజు వారానికి ఒక బుక్ చదవగలిగేవాడిని అండి, కళ్ళు కొంచెం దెబ్బ తినక ముందు. వారానికి ఒక బుక్ చదవగలిగేవాడిని. ఐ కుడ్ రీడ్ ఏ బుక్ ఏ వీక్ బిఫోర్ మై విజన్ గాట్ ఎఫెక్టెడ్. కుడ్ అనే మాటని ఒక్క సందర్భం మాత్రం చెప్పాను, మిగతా 5 కూడా ఒక చాప్టర్ మనకి ఉంది. మనకి వర్బ్స్ చెప్పుకున్నాం కదా, ఫ్యామిలీ ఆఫ్ 5 కేటగిరీస్ అని. యాక్షన్ వర్బ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ మోడల్స్. ఈ బీ ఫార్మ్స్ గురించి, హ్యావ్ ఫార్మ్స్ గురించి, ఈ మోడల్స్ గురించి, ఈ మూడి గురించి సపరేట్ చాప్టర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నేను చెప్తాను వాటిని. బీ ఫార్మ్స్ ఎక్కడెక్కడ వాడతారు, దాని మెయిన్ వర్బ్గా ఎలా వాడతారు, హెల్పింగ్ వర్బ్గా ఎలా వాడతారు, అర్థం ఏంటి, ఇవి కొంత మీకు ఐడియా ఉన్నా బీ ఫార్మ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అంటే గ్రామటికల్ గా గ్రామర్ని కొంచెం టచ్ చేస్తాం కాస్త. అలాగే మోడల్స్ అనే వర్బ్ లో కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, వుడ్, కుడ్, మైట్, డేర్, నీడ్, యూస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు, ఇవన్నీ కూడా మోడల్స్ కింద వస్తాయి. ఆ చాప్టర్ లో ఒక మాటని, ఒక మోడల్ వర్బ్ కి ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్ని అర్థాలు స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కుడ్ అనే మాట ఉంది, అదొక మోడల్ వర్బ్. ఈ మోడల్ వర్బ్ ని ఇంగ్లీష్ లో ఎన్ని సందర్భాల్లో ఎన్ని అర్థాల్లో వాడతారు మొత్తం స్టడీ చేస్తారు. అంటే నేను చెప్తాను, ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు దాన్ని స్టడీ చేసుకుంటూ పోవాలి, అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే వుడ్ అనే మాట ఉందనుకోండి, WOULD. ఇట్ ఈస్ గాట్ 13 మీనింగ్స్ ఉన్నాయి, 13 సందర్భాలు ఉన్నాయి. చాలా గుర్తుపెట్టుకోవడమే కష్టం. అది కోర్స్ వాటిలో కొన్ని మనకు తెలిసి ఉండొచ్చు. ఇట్లా కుడ్ అనే మాటని మనం పాస్ట్ లో ఎబిలిటీస్ చెప్పడానికి వాడాం. అలాగే కుడ్ నాట్ అనే మాటని 2 సందర్భాల్లో వాడచ్చు. పాస్ట్ ఇనెబిలిటీ చెప్పచ్చు, పాస్ట్ ఫెయిల్యూర్ చెప్పచ్చు. కుడ్ నాట్ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో కుడ్ నాట్ అనే మాట ఇంగ్లీష్ లో 2 రకాలుగా వాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒకటి, గతంలో ఆ పని చేయగలిగేవాడిని కాదండి, అప్పుడు నాకు అంత సామర్థ్యం లేదండి అనే అర్థంలో చెప్పచ్చు ఒకటి. రెండో అర్థం ఏంటి, నేను ఆ పని చేయలేకపోయానండి, పాస్ట్ ఫెయిల్యూర్స్. సో యూ కెన్ యూజ్ ద వర్డ్ కుడ్ నాట్ in 2 different occasions. One is to express and communicate your past inability. Before joining these classes, I could not speak a single sentence in English. Before joining these classes, ఈ క్లాసెస్ జాయిన్ అవ్వక ముందు నేను ఇంగ్లీష్ లో ఒక్క మొక్క కూడా మాట్లాడగలిగేవాడిని కాదు. I had no ability of speaking even one sentence before joining these classes. అది పాస్ట్ ఇనబిలిటీ గురించి మాట్లాడుతాం. పాస్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే, ఐ ట్రైడ్ ఏ లాట్ బట్ ఐ కుడ్ నాట్ హెల్ప్ యూ, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి. ఐ ట్రైడ్ ఏ లాట్, నేను బాగా ట్రై చేశాను, బట్ ఐ కుడ్ నాట్ హెల్ప్ యూ, మీకు సహాయం చేయలేకపోయాను అంటే యూ హ్యాడ్ ద ఇంటెన్షన్ ఆఫ్ హెల్పింగ్, యూ ట్రైడ్ టు హెల్ప్ బట్ యూ ఫెయిల్డ్. దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ ఫెయిల్యూర్స్. ఇలా కుడ్ నాట్ అనే మాటని 2 సందర్భాల్లో 2 అర్థాల్లో, ఇక్కడ మనం పాస్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకే సెంటెన్స్. ఐ కుడ్ నాట్ స్టడీ అన్నాం అనుకోండి, చదవగలిగే వాళ్ళం కాదండి ఆ రోజుల్లో, అంత బాగా చదవగలిగే వాళ్ళం కాదు, ఇప్పుడు చదువుతున్నాం అర్థం వస్తుంది ఒకటి. ఐ కుడ్ నాట్ స్టడీ ఎస్టర్డే అన్నాం అనుకోండి, చదవలేకపోయానండి అని అర్థం కూడా వస్తుంది. సో ఐ కుడ్ నాట్ స్టడీ అనే ఒక చిన్న సెంటెన్స్ కి ఒకే అర్థం ఉంది అనుకోవడం పొరపాటు. అది ఏ సందర్భంలో వాడాము అనేది ఆ సెంటెన్స్ కి ముందు సెంటెన్స్, ఆ సెంటెన్స్ తర్వాత సెంటెన్స్ ని బేస్ చేసుకొని మనం ఊహించాలి. ఎట్లా, ఇది మనం పాస్ట్ ఇనేబిలిటీ చెప్తుందా లేదా పాస్ట్ ఫెయిల్యూర్ చెప్తుందా అనేది మనం సెంటెన్స్ ని చూసి అర్థం చేసుకోవాలి. అది మనం నేర్చుకున్న కుడ్ నాట్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాజ్ ఏబుల్ టు, వర్ ఏబుల్ టు. ఇంగ్లీష్ ప్రపంచంలో ఒక పని చెయ్యగలిగాను అని చెప్పాలంటే ఒకే ఒక మార్గం, వాజ్ ఏబుల్ టు
అంతే, కుడ్ కాదు. చెయ్యగలిగాను మీ యొక్క సక్సెస్ చెప్పాలి. You want to communicate your success of doing something in the past and you are succeeded in doing something in the past. Then what do you use? Could? No. Could is not the past success. It's only past ability of doing something in the past. Okay. I was able to pass success అంటే past achievements, past ఒక గోల్స్ పెట్టుకొని సాధించామని చెప్పారు. అతి కష్టం మీద ఒక పని చేసాం, ఒక అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ లో ఒక పని చేసాం. అవన్నీ కూడా సక్సెస్ లో అచీవ్మెంట్స్ కిందే వస్తాయి. అండర్స్టాండ్ మీ? సో ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఫస్ట్ క్లాస్. I was able to get the college first. I was able to score a very good percentage. It was yesterday there was a heavy storm. Storm అంటే తుఫాన్, ఈదురు అంటే భయంకరమైన గాలివాన. There was a storm, but I was able to drive car and reach home safely. But I was able to drive car and reach home safely. There was a storm yesterday, but still there was a storm is an unfavorable situation that you are talking about. Yesterday, really, I had severe fever, but still I was able to come to college. But still, అయినప్పటికీ, even though, but still, I was able to, I came to college అనట్లా నేను. I was able to come to college అని రాగలిగాను, right? I know some English, but still I was able to talk very well in the meeting yesterday. I know some English, నాకు కొంత ఇంగ్లీష్ తెలుసు, అయినప్పటికీ నేను మీటింగ్ లో బ్రహ్మాండంగా మాట్లాడగలిగాను. But still I was able to speak very well in English yesterday, right? He was a poor boy, but he was able to get a very good job, and he was able to succeed in the life. He was able to succeed. Succeed అనేది verb అండి, సక్సెస్ అనేది నౌన్. సక్సీడ్, సక్సీడెడ్, సక్సీడెడ్ అది verb form. సక్సెస్ ఎక్కడ ఉండదు. సక్సెస్ అనేది నౌన్ ఫామ్. విజయము, సక్సీడ్ అంటే విజేత అవుట, విజయము సాధించుట, విజయము పొందుట అర్థం వస్తుంది. సక్సీడెడ్, రైట్? సో దిస్ ఈస్ హౌ యూ కెన్. I was able to, he was able to, she was able to. సో వాజ్ కాకుండా వర్ కూడా మనం వాడతామని చెప్పాను. ఎప్పుడు ప్లూరల్స్ ఉన్నప్పుడు, సబ్జెక్ట్ లో ప్లూరల్స్ అంటే యూతో సహా. We were able to, you were able to, they were able to, for all the persons were able to. Plurals were able to, right? And past failures చెప్పడానికి could not అనే మాటే కాకుండా was, were, unable to కూడా ఉంది అని చెప్పుకున్నాం. Was, were, unable to వాడచ్చు, was not able to, were not able to కూడా వాడచ్చు. నాట్ ఏబుల్ టు అన్నా, అనేబుల్ టు అన్నా అర్థం ఒకటే. సపోజ్ నేను ఆ పని చేయలేకపోయాను సార్ అని అనాలి. దానికి ఐ కుడ్ నాట్ డూ దట్ వర్క్ అని చెప్పొచ్చు, ఐ వాజ్ అనేబుల్ టు డూ దట్ వర్క్ అని చెప్పచ్చు. మేము టైంకి చేరుకోలేకపోయామని చెప్పాలి. వీ వర్ అనేబుల్ టు రీచ్ ఇన్ టైం, ఆన్ టైం, రెండు డిఫరెన్స్ ఉంది. ఆన్ టైం అంటే ఖచ్చితంగా 7 గంటలు అంటే 7 గంటలు టంగ్ బెల్లు కొట్టాడు, నువ్వు ఎంటర్ అయ్యావు, తెలుసుకోవాలి ఆన్ టైం. అంటే ఏ టైంకి అయితే నువ్వు అక్కడ ఉండాలో ఆ టైంకి ఖచ్చితంగా అదే టైంకి ఉన్నావు, ఆన్ టైం. ఇన్ టైం అంటే దానికన్నా కొంచెం ముందు, కంఫర్టబుల్ టైంని ఇన్ టైం అంటాం. 7 గంటలకు ఉండాలి, నువ్వు 10 to 7, 15 minutes less to 7 ఉన్నావు. కంఫర్టబుల్ టైం. సో ఐ వాజ్ దేర్ ఇన్ టైం. ఐ వాజ్ ఏబుల్ టు రీచ్ ఇన్ టైం. ఐ వాజ్ ఏబుల్ టు రీచ్ ఆన్ టైం. సో ఆన్ టైం అంటే ఎగ్జాక్ట్లీ టైం, ఇన్ టైం అంటే కంఫర్టబుల్ టైం, రైట్? సో ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ఆల్ మై వర్క్స్ బై లాస్ట్ నైట్. నేను రాత్రి కల్లా నేను నా పనులన్నీ పూర్తి చేయగలిగానండి మొత్తం మీద. ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ఆల్ ద వర్క్స్ బై లాస్ట్ నైట్. నేను రాత్రి కల్లా అన్ని పనులు పూర్తి చేయగలిగాను. ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ మై 7th book ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. I was able to complete my manuscript of 7th book on personality development. I was able to enter
the business agreement with a printer. I was able to enter a business agreement with a printer. ఇలా కూడా మనం చెప్పచ్చు. ఎన్నో చెప్పచ్చు. I was able to. I was unable to. I was unable to print the book last year, and I was unable to print the book this year also, and I will be able to future next year. Will be able to. Right? ఇలా మనం was able to, were able to. Questions కూడా చాలా ఇంపార్టెంట్. ఎనీ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనకి హెల్పింగ్ వర్బ్ చూసుకోవాలి. ఏ హెల్పింగ్ వర్బ్ కావాలి ఇక్కడ మనం క్వశ్చన్ చేయాలంటే. అక్కడ ఏముంది? was ఉంది, were ఉంది, హెల్పింగ్ వర్బ్, బీ ఫార్మ్స్ ఉన్నాయి. వాటినే మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాం. He was able to get first rank. He was able to get first rank. That is a statement of information. Suppose I want to make it a question. He was కాస్త ఏం చేయాలి? was he గా మారుస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. He was. Was he able to? Was he able to get first rank? Yes, he was able to get first. No. He was unable to get first rank. He was unable to get first rank. He was able to get college first. Were you able to get good percentage in 10th class? Were you able to understand the lesson today? Were you able to solve all the problems in mathematics? Were you able to reach the college in time? Were you able to reach college in time yesterday because it was raining when you went? వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది. Were you able to reach in time? You felt very sick yesterday. Were you able to write the exam very well? Were you able to write the exam very well? మీ ఎగ్జామ్ బాగా రాయగలిగారా? నిన్న బాగా మీరు సిక్ గా ఫీల్ అయ్యారు. హౌ వర్ యూ ఏబుల్ టు హౌ యూ వర్ అనకూడదు. హౌ వర్ యూ ఏబుల్ టు రైట్ ది ఎగ్జామ్ ఎస్టర్డే? ఎలా రాయగలిగారు? వై వర్ యూ, వేర్ వర్ యూ, విచ్ ఎగ్జామ్ వర్ యూ? నంబర్ ఆఫ్ మనం ఆలోచించాలండి. కూర్చొని పెన్ను పట్టుకొని ఆలోచించాలి. ఇలా పెన్ను పట్టుకొని ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మీరు సొంతగా ఇంగ్లీష్‌తో ఆలోచించడం అలవాటవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి మార్చుకుంటానికి ట్రై చేస్తారు. అదే మీరు ఓన్ ఎగ్జాంపుల్స్ రాసి మీ సొంత వాక్యాలని సొంతగా మీరేవైతే అనుకుంటున్నారో ఇంగ్లీష్‌లో ఏబుల్ టు మీద ఒక 50 మొత్తం ఏబుల్ టు, అనేబుల్ టు క్వెషన్స్ అన్నీ కలిపి ఒక 50. సో దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద వర్క్ అండి. అది నిజమైన పని అంటే. అలాగే మేము పంపించే ప్యాప్స్ క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ రాయటం. సో అది ఈరోజు మొత్తం ఉపన్యాసం అంతా కూడా మొత్తం కవర్ చేశాను నేను.